గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఫిట్టర్ సెకండ్ ఇయర్ సంబంధించి ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫిట్టర్ రిపేరింగ్ టెక్నిక్స్ ఈ రిలేటెడ్ థియరీ ఫర్ ఎక్సర్సైజ్ 4.2.1 161 మరియు 162 గురించి, అల్యూమినియం అండ్ ఇట్స్ అలేస్ గురించి. అల్యూమినియం ఈజ్ నాన్ ఫెర్రస్ metal which is extracted from bauxite. Aluminum is white or whitish grey in color. ఈ అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి సేకరించి ఫెరస్ కాని మెటల్. అల్యూమినియం తెలుపు లేదా తెల్లటి బూడిద రంగులో ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏ మీటింగ్ పాయింట్ ఆఫ్ 660 degrees. Aluminum has high electrical and thermal కండక్టివిటీ. ఇది 660 డిగ్రీల సెల్సియస్ ఒక ద్రవీభవన స్థానం కలిగి ఉన్నది. అల్యూమినియం అధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇట్స్ ఈజ్ సాఫ్ట్ అండ్ డక్టైల్ అండ్ హ్యాస్ లో టెన్సిల్ స్ట్రెంగ్త్. అల్యూమినియం ఈజ్ వెరీ వైడ్లీ used in aircraft industry and fabrication work because of its lightness. Its application in the electrical industry. It also on the cases. It is also very much in use household heating applications. Some typical aluminum alloys, their composition and application are given in the table follows. ఈ అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి సేకరించి ఫెరస్ కాని మెటల్. అల్యూమినియం తెలుపు లేదా తెల్లటి బూడిద రంగులో ఉంటుంది. ఇది 660 degrees అంటే 600 డిగ్రీల సెల్సియస్ ఒక ద్రవీభవన స్థానం కలిగి ఉన్నది. అల్యూమినియం అనేది హై ఎలక్ట్రికల్ అంటే అధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకత కలిగి ఉంటుంది. ఇది మృదువైనది మరియు సాగేది మరియు తక్కువ తన్యత బలం కలిగి ఉంటుంది. అల్యూమినియం అనేది దాని యొక్క తేలిక ఎందుకంటే విమాన పరిశ్రమలు మరియు కల్పన పని చాలా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ పరిశ్రమలో దీని దరఖాస్తు కూడా పెరుగుతుంది. గృహ ఉపయోగాలు కూడా దీని వాడకం చాలా ఎక్కువ. కొన్ని సాధారణ అల్యూమినియం మిశ్రమాలు వాటి కూర్పు మరియు అనువర్తనములు క్రింది పట్టికలో ఇవ్వబడినట్లు ఒకసారి చూద్దాం. ఈ పట్టికలో ద టేబుల్ ఫాలోయింగ్. ఈ అల్యూమినియం అనేది మిశ్రమ కుర్ఫు అని పర్సంటేజ్ ఉపయోగాలు చూద్దాం. మిశ్రమం అంశాలు వర్గం అప్లికేషన్ శాతం మాత్రమే చూపబడింది ఇక్కడ. మిగతా అల్యూమినియం, రాగి, సిలికాన్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఇతర మూలకాలు 0.1, 0.5, 0.7, 0.1 చేత తయారు చేయబడినది. ఫ్యాబ్రికేషన్ అసెంబ్లీలు, ఎలక్ట్రికల్ మ్యాక్స్ కాల్స్, కండక్టర్లు వేడి చేయడం లేదు. ఆహారం మరియు కాయలు చికిత్స చేయగల ప్రాసెసింగ్ ప్లాంట్, ఆర్కిటెక్ట్, గ్రామీణ అలంకరణ 0.15, 0.6, 0.75 మరియు 1.0, 4.5 నుండి 0.5 వరకు వడ్డిస్తాయి. అధిక బలం, ఓడ భవనం మరియు మ్యాక్స్ 5.1 క్రోమియం ఇంజనీరింగ్ ఉత్పత్తులు వేడి చేయగలవు. మంచి మానసిక చికిత్స, రోషణ నిరోధక 1.6, 10 తరంగణ మోడళ్ల కోసం సాధారణంగా ప్రయోజనం మిశ్రమం కాదు. ఈ సాధారణ ప్రయోజన మిశ్రమం కాదు. హార్ట్రీ
రిలేటరీ నొక్కిన బటను ఒత్తిడి డై సామర్థ్యం కెస్టింగ్ 10.02 తరంగణం 3.0 వేడిని చికిత్స చేయగల అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తారు. ఓకే, ఈ టేబుల్లో ఈ విధంగా పర్సంటేజ్లు ఉన్నాయి, అవి చెప్పుకున్నాం. ఏ విధంగా పర్సంటేజ్ ఏ విధంగా చూసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ మిగతా అల్యూమినియం, రాగి, మాంగనీస్ వీటన్నిటిని చూస్తే 0.1, 0.5, 0.7గా 0.1 చేత తయారు చేయబడినని చెప్పుకున్నాం. ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, ఎలక్ట్రికల్, మ్యాక్స్ కాల్ కండక్టర్లు వేడి చేయడం లేదని చెప్పినాం. ఆహారం మరియు కాయాలు చికిత్స చేయగల ఇన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆర్కిటెక్ట్ గ్రామీణ అలంకరణ 0.15, 0.6, 0.75, 1.0, 4.5 నుండి 0.5 వరకు ఉన్నదని చెప్పుకున్నాం. అల్యూమినియం ఇట్స్ అలైస్లో అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అల్యూమినియం ఓవర్ స్టీల్. అడ్వాంటేజెస్: ఉక్కు ప్రయోజనాలపై అల్యూమినియంను ఉపయోగించడం యొక్క ప్రయోజనాల గురించి. ఫస్ట్ పాయింట్, లైటర్ అంటే తేలికైన. నెక్స్ట్, స్ట్రెంగ్త్ కాంపరబుల్ టు స్టీల్, ఉక్కుతో పోల్చదగినది. నెక్స్ట్, కొరోసిన్ రెసిస్టెన్సీ, తుప్పు నిరోధకత. నెక్స్ట్, గుడ్ మిషనబిలిటీ అంటే మంచి యంత్రాంగాన్ని. నెక్స్ట్, కెన్ బి అనోడైజ్డ్ అంటే అనోడైజ్ చేయవచ్చు. నెక్స్ట్, బెటర్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ, మెరుగైన ఉష్ణ మరియు విద్యుత్ వాహక ప్రతికూలత అంటే గుడ్ కండక్టివిటీ గురించి అంటే బెటర్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే లెస్ స్ట్రెంగ్త్ అంటే లెస్ స్ట్రెంగ్త్ కంపేర్డ్ టు హై స్ట్రెంగ్త్ స్టీల్ అలౌస్ అంటే డిసడ్వాంటేజ్లో తక్కువ బలము, అధిక బలం ఉక్కు మిశ్రమాలతో పోలిస్తే. నెక్స్ట్, నాట్ గుడ్ ఫర్ థ్రెడెడ్ ఫ్యాషనర్స్ అంటే ఈ థ్రెడ్ ఫ్యాషనర్స్కు మంచిది కాదు. నెక్స్ట్, మోర్ డిఫికల్ట్ టు పాయింట్ అంటే పెయింట్ అంటే మోర్ డిఫికల్ట్ టు పాయింట్. వెల్డ్మెంట్స్ రిక్వైర్డ్ పోస్ట్ వెల్డింగ్ హీట్ ట్రీట్ టు రికవర్డ్ మిషన్ ప్రాపర్టీస్ అంటే పెయింట్ చేయడానికి మరింత కష్టమైనది. వెల్డింగ్ హీట్ ట్రీట్మెంట్ అవసరము. నెక్స్ట్, పెయింటింగ్. నెక్స్ట్, హై కాస్ట్ అంటే అధిక ధర. లో మోడ్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దేర్ ఫోర్ ఇంక్రీస్డ్ డిఫార్మేషన్ అంటే అధిక ధర, తక్కువ మాడ్యూల్స్తో తక్కువ మాడ్యులస్ అందువలన పెరిగిన వైకల్యం. తక్కువ మాడ్యులస్ అందువలన పెరిగిన వైకల్యం. ఓకే, నెక్స్ట్, లో ఎలాంగేషన్ వాల్యూస్ అంటే దాని యొక్క తక్కువ మాడ్యూల్స్ అందువల్ల పెరిగిన వైకల్యం. ఓకే, నెక్స్ట్, అల్యూమినియం అండ్ అల్యూమినియం అలైస్ గురించి. అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్ ఇన్ ద వరల్డ్. తక్కువ పొడుగు విలువలు అల్యూమినియం మరియు అల్యూమినియం మిశ్రమాలని. అల్యూమినియం ప్రపంచంలో అత్యంత విస్తృత ఉపయోగాలలో లోహాలలో ఒకటి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్ యూజ్ మెటల్ అని చెప్పుకున్నాం, ఇన్ ద వరల్డ్ అనుకున్నాం. నెక్స్ట్, ఇట్ ప్రాసెస్ అండ్ ఎగ్జిస్టింగ్ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్. మోరవర్ అల్యూమినియం combines with alloys and zinc and forms a very series of alloys అంటే తక్కువ పొడుగు విలువలు అల్యూమినియం మరియు అల్యూమినియం మిశ్రమాలు. అల్యూమినియం ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటిది. ఇది అద్భుతమైన శ్రేణిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అల్యూమినియం, రాగి, సిలికాన్, మెగ్నీషియం మరియు జింక్ మిశ్రమాలు చాలా ఉపయోగకరమైన శ్రేణిని ఏర్పరుస్తాయని ఈ అల్యూమినియం
అల్యూమినియం అలాయ్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.